మోడీ మీద అపారమైనటువంటి ద్వేషం ఉండేటటువంటి జర్నలిస్ట్లో వన్ ఆఫ్ ద పర్సన్ రాజ్దీప్ సర్దేశాయ్ గారు. సరే, ఆయన జర్నలిజం ఆస్పెక్ట్లోనే అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆయన కొంచెం లిబరల్గా ఉండేటువంటి సెక్యులర్ కాబట్టి అది హిందుత్వాన్ని మతంగానే చూస్తారు. అట్లాగే భారతీయ జనతా పార్టీని కూడా మత పార్టీగానే చూడటం వలన మోడీ మీద కూడా ఆ ద్వేషం వచ్చింది. అయితే సుదీర్ఘకాలం పాటు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను అడ్డుకోవడంలో ఇట్లాంటి వాళ్ళ ప్రయత్నం బాగానే ఫలించింది. కానీ క్రమంగా ప్రజల ఆలోచన మారడం వల్ల ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు క్రమంగా అంటే ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుంది అన్నటువంటి కోణంలో ఇప్పుడు రాజ్యసభకు సంబంధించి రాజ్దీప్ సర్దేశాయ్ గారి భార్య సాగరికా ఘోష్కి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుండటం అన్నటువంటి కీలకమైనటువంటి పరిణామం. రేపు 15వ తారీఖు లోపు నామినేషన్లు వేయాలి కదా, అక్కడ ఇంకెవరు పోటీ కూడా పడట్లేదు అనుకుంటాను. కాబట్టి ఆమెకి అవకాశం ఇస్తున్నది. అంటే తద్వారా ఇక ఏదైతే తృతీయ ఫ్రంట్ బాట అంటారా, ఆయన అయితే అట్లాంటిది ఏమి చెయ్యరు. కానీ మోడీని ద్వేషించే విషయంలో మాత్రం మరింత తీవ్రంగా మమతా బెనర్జీ కోసం కష్టపడతారు ఆయన.